బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం తప్పదని మోదీ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే మోదీ వార్నింగ్ తో పాక్ కూడా అలర్ట్ అయింది. పాక్ కి వెన్నులో వణుకు మొదలైంది. పాక్ ప్రధాని ఎమర్జెన్సీ మీటింగ్ ని ప్రకటించారు. అయితే యుద్ధమే వస్తే పరిస్థితి ఏంటనే విషయంలో పాక్ భయపడుతోంది. ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు లష్కర్ తోయిబాకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి. ఆ తర్వాత నుంచి మరొక చర్చ మొదలైంది. ప్రస్తుతం ఏకంగా మిస్సైళ్లను కూడా అంటే అటు యుద్ధమే కనుక జరిగితే ఎటువంటి విధంగా ఎదుర్కోవాలి, తమ దగ్గర యుద్ధ సామాగ్రి ఈ విధంగా ఉందనే విషయంపై టెస్టింగ్ కూడా ప్రారంభించింది. ఇప్పుడే ఒక యుద్ధ మిస్సైల్ కరాచీ కోస్ట్ ప్రాంతంలో లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ విజువల్స్ లైవ్ లో కాల్పు అంటే గతం జరిగినటువంటి కాల్పులకు సంబంధించిన విషయం పైన కొన్ని విజువల్స్ వైరల్ గా మారాయి. దాంట్లో ఆ కాల్పుల తాలూకు దృశ్యాలని మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాము. సో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఆ లైవ్ లో కాల్పులు అనే కనిపించే విజువల్స్ ఇవన్నీ కూడా పహల్గామ్ లో ఉగ్రదాడికి సంబంధించి తాలూకు దృశ్యాలుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ కూడా ఇక నిజంగానే కనుక గతంలో మాదిరిగా బాలాకోట్ ప్రాంతంలో ఇండియా చేసినటువంటి ఆ సర్జికల్ స్ట్రైక్ మాదిరిగా కనుక ఒక్కసారిగా విరుచుకుపడితే పరిస్థితి ఏంటని తల్లో పట్టుకుంటోంది. ఇప్పటికే పాక్ ప్రధాని ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎదుర్కోవాల్సినటువంటి విషయాలపైన అంటే ఏ రకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏంటనే విషయం పైన కూడా కొంత ఆయన ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్ ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి ఆ మీటింగ్ లో మనం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. దాని విషయంలోనే కరాచీ కోస్ట్ దగ్గర పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక మిసైల్ ప్రయోగం జరిగింది. అది సర్ఫేస్ టు సర్ఫేస్ వెళ్లే మిసైల్ గా తెలుస్తోంది. ఒకసారి పీసీఆర్ ఆ విజువల్స్ కూడా ప్లే చేసి ప్రయత్నించండి. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇప్పుడు పాకిస్తాన్ ఒక రకంగా కొరివితో తలగొక్కున్నట్టుగానే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే భారత్తో యుద్ధం అంటే చిన్న విషయం ఏం కాదు. దేశాది దేశాలే కొంత భారత్ అంటే వణికి పడుతూ ఉంటాయి. భారత్లో తెగింపు ఆ ధైర్యం చూసి కొంత ఆశ్చర్యపోతూ ఉంటాయి. అటువంటిది పాకిస్తాన్ మరి కొరివితో గోక్కున్నట్టుగానే ఇప్పుడు తన పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున భారత్ కనుక విరుచుకుపడడం స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ డెఫినెట్ గా కొంత నామరూపాలు లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ పాపిస్తే పాకిస్తాన్ ని అంతు తేల్చాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భారత ప్రధాని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఒకసారి ఈ విషయం పైన ఒకసారి నిన్న జరిగిన పహల్గామ్ దాడికి సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. అయితే ఇక్కడ ఈ ఘటన తర్వాత ఉగ్రదాడి తర్వాత లష్కర్ తోయిబా పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. పక్కాగా ఇది పాక్ ఆర్మీ పని అయ్యి ఉంటుంది. పాక్ ఆర్మీ ట్రైన్ చేసినటువంటి లష్కర్ తోయిబా సంబంధించినటువంటి ఉగ్రవాదుల దుశ్చర్య అయి ఉంటుందని చెప్పి చాలా మంది భావించారు. అయితే ఈ విషయంలోనే అసలు మొత్తం వేళ్ళన్ని లష్కర్ తోయిబా వైపు చూపిస్తుంటే లష్కర్ తోయిబాకి సంబంధించిన డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఒక సంచలన ప్రకటన చేశారు. మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఆ దాడికి ఎటువంటి సంబంధం లేదు, ఎట్టి పరిస్థితి రకంగా దాడి చేయలేదు, అసలు భారతదేశంలో ఏదో జరుపుకొని వాళ్ళంతటా వాళ్ళే సలాభం పొందే ప్రయత్నం ఏదో చేస్తున్నారన్న రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. गुज़श्ता दिनों जम्मू कश्मीर के इलाका पहलगाम में जो हमला हुआ है और 27 जानों का ज़िया हुआ है, हम इसकी पुरजोर मजम्मत करते हैं। इस हमले की आड़ में हिंदुस्तान के मीडिया ने मुझे मोर्द इल्जाम ठहराया, फौरी तौर पर पाकिस्तान पर इल्जाम तराशी की है और गुज़श्ता 24 घंटे हिंदुस्तान का मीडिया इल्जाम तराशियों पर उतरा हुआ है। तो ये भी नहायत अफसोसनाक वाक़या है। और अब हिंदुस्तान ने सिंतास मुआहदे को भी मुस्तरद कर दिया है और मुअत्तल कर दिया है और पाकिस्तान के वो पानियों को रोकना चाहता है और पाकिस्तान की ज़राअत को, पाकिस्तान की सनत को वो तबाह करना चाहता है। वो एक जंगी दुश्मन है। उसने मकबूजा कश्मीर में भी 10 लाख फौज भेज के एक जंग की कैफियत पैदा की हुई है और वो पाकिस्तान के अमन को भी तबाह करना चाहता है। तो हम हिंदुस्तान के अज़ैम को समझते हुए दुनिया से ये मुतालबा करते हैं कि वो आंखें बंद करके हिंदुस्तान की हिमायत करने की बजाय वो हक और सच के साथ खड़े हों, हिंदुस्तान की जारहियत की मजम्मत दुनिया करे। और ये जो कश्मीर के इलाका पहलगाम में हिंदुस्तान ने खुद साख्ता ड्रामा रचाया है, हम इसको मुस्तरद करते हैं। ये उसकी सोची समझी साजिश है और इसका हक़ायक़ के साथ पाकिस्तान या पाकिस्तान के किसी पुरअमन शहरी के साथ हरगज कोई ఇక్కడ ఈ వీడియోలో ఆయన చెప్తున్న మాట్లాడంటే పహల్గామ్ ప్రాంతంలో మేము దాడి చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే అటు ఇండియా మీడియా
పాకిస్తాన్ పైన దుష్ప్రచారం చేసి కుట్రలు చేస్తోంది, తప్పుదో పట్టిస్తోంది. పాకిస్తాన్ ప్రతిష్టతని, పాకిస్తాన్ కంటూ ప్రతిష్టత ఉందట, ఆ ప్రతిష్టతని దెబ్బతీసే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. భారత డ్రామాలు ఆడుతోంది అంటున్నారు. ఈ డ్రామాలు ఏంటనేది వన్స్ భారత ప్రతిఘటించిన తర్వాత సమాధానం దొరికే అవకాశం అయితే ఉంది. మరి దీని చర్య వెనుక ఎవరుంటారనేది కొంత చాలా క్లియర్గా అటు భారతదేశం ప్రభుత్వం దగ్గర, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ దగ్గర అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఆ స్ట్రైక్స్ అనే చూడబోతున్నాం, త్వరలో బాంబుల పటాకాల మోతలు మనం చూడబోతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి ఈ విషయం పైన వార్నింగ్ ఇస్తూ ప్రధాని మోదీ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है। कोटि कोटि देशवासी दुखी हैं। सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है। जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है। साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है। टुडे फ्रॉम द सॉइल ऑफ बिहार I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. అయితే ఇది ప్రధాని మోదీ ఇచ్చిన వార్నింగ్. త్వరలో ప్రతిఘటన ఉండబోతోంది, పాకిస్తాన్ అంతకంతకు రుచి చూడబోతుందంటూ మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్నింగ్తోనే పాకిస్తాన్ ఒక్కసారిగా అట్టుడికిపోతోంది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ఒక్కసారిగా వణికిపోతున్నారు. నిజంగానే ఇండియా ఆ స్థాయిలో రెచ్చిపోతే, ఇండియా సంబంధించి ఇప్పటికే ఒకసారి రుచి చూశారు. బాలాకోట్ ప్రాంతంలో ఒక్కసారిగా సర్జికల్ స్ట్రైక్ వాతావరణాన్ని వాళ్ళు మరోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇండియా గనక దాడి చేయడం మొదలు పెడితే ఇక అంతే సంగతులు. ఇక్కడ డెఫినెట్గా ఒక విషయం చెప్పాల్సిందే, మీలో మరింతగా ధైర్యాన్ని నింపడం కోసం ఒక మాట మాట్లాడాల్సిందే. గాయపడిన సింహం నుంచి వచ్చేటువంటి శ్వాస గర్జన కన్నా భీకరంగా ఉంటుందంటారు చూసారా. ఇప్పుడు భారతదేశం అలానే అట్టుడికిపోతోంది. ఇక గర్జన మొదలు పెడితే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఏంటి అటు పాకిస్తాన్ కూడా సంసిద్ధమైనట్టు తెలుస్తోంది, ఏంటి ఎలా చేయాలని ఆలోచన పడుతున్నట్టు తెలుస్తోంది. అంటే చాలా క్లియర్గా యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనబడుతోంది. ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే ఎటువంటి పరిస్థితులు ఎత్తబోతున్నాయి? భారత్ ఈ అటాక్ సంబంధించి చేస్తున్నటువంటి ఆరోపణల గురించి పాకిస్తాన్ స్పందించింది. ముఖ్యంగా
ఇస్లామాబాద్ ఒకటే చెప్తుంది, అంటే నిందలేస్తే సరికాదు ఆధారాలు చూపండి అంటూ అక్కడి నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ అది. అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. తర్వాత ఏదైతే ఇండస్ వాటర్ ట్రీట్ నిలిపివేయడం, తర్వాత వాఘా అటారీ సరిహద్దును మూసివేయడం, పాకిస్తాన్లకు వీసాలు రద్దు చేయడం, ఇట్లాంటి కఠిన చర్యలను అయితే పాకిస్తాన్ చాలా తీవ్రంగా పరిగణిస్తుందంటే వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అంటే ఇక్కడ ముఖ్యంగా భారత్ చేస్తున్నటువంటి కఠిన నిర్ణయాలతో ఒక్కసారిగా పాకిస్తాన్ భయపడినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ తీరు మార్చుకోకపోతే కనుక సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు కూడా ఇవన్నీ కూడా తక్షణం అమల్లోకి వస్తాయంటూ భారత్ ప్రకటించడంతో ఒక్కసారిగా పాక్ కంగుతిన్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద పాకిస్తాన్ అయితే ప్రస్తుతానికి అంటే ఈ చర్యలు భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదో ఆవేశంతో తీసుకుంటున్న చర్యలు, ఎలాంటి ఆధారాలు ఇంతవరకు చూపలేదు. భారత్ సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా పాకిస్తాన్ పై నిందలు వేస్తుంది కానీ ఉగ్రవాదులపై కోపాన్ని పాక్ పై వెళ్ళగక్కడం సముచితం కాదంటూ చెప్తుంది. కేవలం ఆరోపణలు కాకుండా ఆధారాలు సమర్పించాలంటూ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా పాకిస్తాన్ ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి చర్యలకు ఎలాంటి పొంతం లేదు. పూర్తిగా అంటే భారత్ నే తిరిగి మళ్ళీ విమర్శించే స్థాయిలో పాకిస్తాన్ చేసినటువంటి మాటలు కూడా అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది. ముఖ్యంగా భారత్ ఎప్పుడైతే నిన్న జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఒక్కసారిగా పాకిస్తాన్ వైపు నుంచి అయితే ఇలాంటి రియాక్షన్ రావడం సాధారణంగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సరిహద్దుల్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు భారత్ కనుక ఒకవేళ యుద్ధ మేఘాలు కమ్ముకుంటే తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనే విషయంపై కూడా పాకిస్తాన్ అంచనా వేసుకుంటుంది. మనకు తెలిసిందే మోదీ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రదాడి మృతులకు ఆయన సంతాపం చెప్తూనే భారత్ పై జరిగిన దాడి ఇది కేవలం కొంతమంది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, భారత్ పై జరిగిన దాడి అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద పాకిస్తాన్ పై ప్రతీకారం అంటే పాకిస్తాన్ గురించి నేరుగా ఇక్కడ చెప్పినట్టు ఉగ్ర మూలాలు ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ మట్టిలో కలిపే టైం వచ్చింది. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ఊహకు మించిన ప్రతీకారం ఉంటుందంటే ఆయన చెప్పిన పరిస్థితుల్లో ఒక్కసారిగా పాకిస్తాన్ అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. పాకిస్తాన్ వైపు నుంచి అటు పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కావచ్చు, ప్రధానమంత్రి కార్యాలయం, అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఈ అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. భారత్ కు చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఒకసారిగా డ్యామేజ్ కంట్రోల్ కు దిగుతుంది. లష్కర్ ఏ తోయిబా కూడా ఆ దాడికి మాకు సంబంధం లేదంటూ వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ రకంగా భారత్ ఇచ్చినటువంటి కౌంటర్ తో ఒకసారిగా పాకిస్తాన్ వైపు నుంచి అయితే ఒక రకంగా భయం పుడుతున్నట్టు, పాక్ వెనుకలో భయం పుడుతున్నట్టు కనబడుతుంది. కేవలం ఇది నిన్న తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా కేవలం కంటి తులుపు చర్యల్లాగా మిగలకుండానే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు చాలా రుచి చూపిస్తామనే అంశంపై కూడా భారత్ చాలా తీవ్రంగా ఇక్కడ స్పందిస్తున్నట్టుగా కనబడుతుంది. పాకిస్తాన్ విషయంలో చాలా సివియర్ గానే పరిగణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ముందు ఏ రకంగా ఉంటుందనే అంశంపై కూడా పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతుందో తెలుస్తుంది. ఓవైపు అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిడి, మరోవైపు తీవ్రవాదానికి నిర్మూలించేందుకు భారత్ కు వస్తున్నటువంటి మద్దతు, పెరుగుతున్న సపోర్ట్ కారణంగా పాకిస్తాన్ అయితే ప్రస్తుతం చాలా భయాందోళనకు గురవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో విదేశాంగ నీతిలో కూడా నీతి తప్పారు. అలాగే పూర్తి స్థాయిలో అంటే మన దేశంలో రక్తం పారించి మన దగ్గర నుంచి తీసుకుపోయే నీళ్లతో పంటలు పండించుకొని ఏ రకంగా తింటారంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు సింధు జలాల ఒప్పందం రద్దు చేయడం అయితే నిజంగా పాకిస్తాన్ కి అది పెద్ద దెబ్బనే చెప్పాలి. ఆ రకంగా సార్క్ దేశాల సభ్య దేశాలకు సంబంధించినటువంటి వీసాలు రద్దు చేయడం, అలాగే బోర్డర్లు మూసివేయడం, పూర్తిగా హై కమిషన్ లో సిబ్బందిని తగ్గించడము, సలహాదారులను ఇక్కడి నుంచి తీసేయడం, ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బని చెప్పాలి. పాకిస్తాన్ పూర్తిగా కట్టడి చేసే భాగంగా ఇవన్నీ కూడా ప్రాథమిక చర్యలు మాత్రంగానే భారత్ చెప్తుంది. ఇంకా ముందు చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పాకిస్తాన్ పాలకుల్లో నిజంగా వణుకు పుడుతుందని చెప్పాలి మనోజ్. రైట్, అంటే ప్రతిచర్యగా అటు పాకిస్తాన్ సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. సో ఇండియా ప్లాన్ ఏంటి అంటే దీనికి డెఫినెట్ గా భారతదేశం మొత్తం ఎదురు చూస్తోంది. అసలు ఈ రకంగా దాడి చేసి సామాన్యమైనటువంటి వ్యక్తులపైన చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి మతాన్ని కూడా అడిగారని చెప్తున్న నేపథ్యంలో ఇండియా ఎటువంటి విధంగా సంసిద్ధమవుతోంది? మోదీ వార్నింగ్ ఎంతవరకు వస్తుంది? అంటే ఐ మీన్ మోదీ వార్నింగ్ ఎంతవరకు పుట్ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్ గా ప్రధాని నరేంద్ర మోదీ చాలా ఒక రకంగా అంటే హృదయ విదారక ఘటనలు చూసిన తర్వాత యావత్ భారతావని కూడా స్పందించింది. ప్రధాని ఒక సగటు భారతీయుడి
స్పందన తెలియజేసే విధంగా మీరు వినే ఉంటారు ఆ స్పీచ్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడారు. అంటే ప్రపంచ దేశాలకు తెలిసేలా ఆయన ప్రసంగం కావాలని ఇంగ్లీష్ లో ఆంగ్లంలో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. కేవలం హిందీలో రాజస్థాన్ లో జరిగిన ఈ సభకు సంబంధించి హిందీలో మాట్లాడడం కాదు, ఇంగ్లీష్ లో కూడా మాట్లాడితే ప్రపంచ దేశాలకి ఒక రకమైనటువంటి నోట్ పంపినట్టుగా మనకు అర్థం. చాలా క్లియర్ గా చెప్తున్నారు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ముఖ్యంగా ఉగ్ర మూలాలన్నటువంటి పాక్ దేశానికైతే స్పష్టంగా ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే పాకిస్తాన్ వైపు నుంచి ఒకవేళ యుద్ధం వస్తే కనుక ఏ రకంగా ఎదుర్కోవాలి, వాళ్ళ సైనిక సామర్థ్యాలు ఏంటి, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ఏంటనే అంశంపై కూడా ఇప్పటికే అంతర్గత భద్రతా వ్యవహారాల కమిటీ పాకిస్తాన్ లో డిస్కస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు అరేబియా సముద్ర జలాల్లో అంటే అక్కడ ఆ పైన వైమానిక సంబంధించినటువంటి విన్యాసాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ అవి రెగ్యులర్ గా జరిగే ఈవెంట్ లో భాగంగానే చేస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా సైనిక సన్నాహాల్లో భాగంగానే చెప్తున్నారు. మొత్తం మీద అంటే సరిహద్దులో ఒకవేళ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ఇప్పటికే అంటే రావల్పిండి, కరాచీ, లాహోర్ నుంచి సైన్యాన్ని మోహరించేందుకు కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయా, కేవలం మరి భారత్ నేరుగా పాక్ పై దాడికి దిగుతుందా, లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ గా చెప్పుకునే పాక్ అడ్మినిస్ట్రేటర్ కాశ్మీర్ లో ఏదైనా స్థావరాలపై లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందా, బాలకోట్ తరహాలో ఏం చేయబోతుంది అంటే ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలు ఇక్కడ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయబోతున్నారు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. ఐడెంటిఫై చేసిన తర్వాత త్వరలోనే గట్టి నిర్ణయం ఉండబోతుంది, త్వరలోనే గట్టి బుద్ధి చెప్పే అవకాశం తెలుస్తుంది. మోదీ మాటల ప్రకారం అయితే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది, మెసేజ్ పంపారు, క్లియర్ గా గట్టి మెసేజ్ పంపారు పాకిస్తాన్ కి అయితే. సో త్వరలోనే పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పే అవకాశాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వైట్ రామదాస్, సో మొత్తం మీద పాకిస్తాన్ కూడా సంసిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధాని కూడా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. దాని నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఇండియా గనక నిజంగానే తమ పైన దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయం పైన కొంత సంసిద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లష్కరీ తోయిబా సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ సఫీవుల్లా కసూరి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే భారత డ్రామాలు ఆడుతోంది, పాకిస్తాన్ ప్రతిష్టతని దెబ్బతీస్తోంది, కావాలని తమ పైన కుట్రలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆ కుట్రలు, డ్రామాలు ఇవన్నీ కూడా త్వరలోనే భారత బలగాలు రియాక్షన్ ద్వారా అర్థమయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందనేది. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.